శుభమైన వర్తమానాన్ని పొందుకుంటాము. వింటున్న బిడ్డలందరూ దీవించు మా ప్రభు, ఆస్వాదించు, కనికరించు. సాతాను శీఘ్రంగా లయపరిచి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడి ప్రభు మహింపరచుకుందాం. బాసిల్లెను సిలువలో పాప క్షమా. మనిషికి పాపం ఉంది. పాపం పోవాలంటే ఆ పాప క్షమాపణ, ఆ మనిషికి విడుదల అని ప్రభు చెప్పినాడు. నేను ఈ లోకంలోకి రాకపోతే మీకు క్షమాగుణం రాదు, మీకు శాపం పోదు అన్నాడు. అదేవిధంగా ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన పాపములన్నీ క్షమించి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతలు, ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువను నిన్ను ఆహుతిని చేసి కలుషహరా కరుణించితివే, కలుషహరా కరుణించితివే. దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసి నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివాలా శాపభారం, మోసితివాలా శాపభారం. బాసిల్లెను సిలువలో పాప క్షమా, ఎందులకై నాపై ప్రేమ అందదయా స్వామి నా మదికి, అందులకే భయమొందితిని, అందులకే భయమొందితిని. బాసిల్లెను సిలువలో పాప క్షమా, నమ్మిన వారిని కాదని నాని, నెమ్మదిలో సిగిన నా ప్రభుడవని, నమ్మితిని నీ పాదంబులను. బాసిల్లెను సిలువలో పాప క్షమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఈ పాట ద్వారా మీ మనసులు ప్రేరేపించి నాకు తెలియదు. ఈ పాటలో నమ్మిన వారికి ఏముంది కూడా నెమ్మది ఉంది. మరి నమ్మకపోతే నెమ్మది ఉందా అంటే అది మీకే తెలియాలి, నీకే తెలియాలి. నమ్మిన వారికి పాదాలు ఉంటాయి, ప్రభు పాదాలు. నమ్మని వారికి పాదాలు ఉండవు. మరణ వేదను వృధా కాలేదు. ఈరోజు ఆయన మరణ వేదన వృధా అయిపోలేదు. ఆయన వేదనలో మునిగే మనకి క్షేమం కలిగే. ఒకవేళ ఆయన క్షేమం నీకు లేదు అంటే నీ హృదయంలో నెమ్మది లేదని అర్థం. పాపం చేసి గడించాను, ఈ రోజున ఆ శాపం అంతా నా కాపరై నన్ను కాచాడు అంటున్నాను. నీవు అట్లా అంటే నీకే మంచిది, నీకు మంచిది. నీ జీవితాన్ని అందరి కోసం ఆహుతయ్యాడు, అందరి కోసం కలుషమును కడిగినాడు. ఆయన కరుణించిన వాడు కాబట్టి అందుకని ఆ దివ్య క్షమాపణ మనం కలిగి ఉన్నామా ఈ రోజున? ఆ దివ్య క్షమాపణను మనం కలిగి ఉంటే నెమ్మదిని వచ్చుకున్న దేవుడు మనకు ఉన్నట్టే. దోషం చేశాము, మన తల్లి గర్భంలోనే దోషంలో వచ్చాం. నా దేవుడు అని నేను ఒప్పుకున్నాను, నన్ను కడిగాడు, నా పాపం కడిగాడు అంటే మనం ఒకనొక టైం దుష్ట ప్రవర్తన, దుష్ట మాటలు, దుష్ట ఆలోచనలే ఉన్నాయి. కానీ ఈ దుష్టత్వమును తప్పించగైనా నా యేసు, క్రీస్తు యేసు అని ఒప్పుకున్నాను. దుష్టులను క్షమించే మనసు ప్రభువే. దొంగ అంటున్నారు చూడండి పక్క నుండి, నాకు తగును అయ్యగారు చెప్పారు ఇంతవరకు, నాకు తగును ప్రభు ఈ దుష్టునికి, కానీ నీకెందుకు ప్రభు? దేవుని దగ్గర అవుతున్నాడు దుష్టుడు కూడా, పాపి కూడా. ఎందుకంటే మార్గం విడిచి తిరిగిన పాపి కూడా దగ్గర అవుతున్నాడు. ఎందుకంటే వినకపోతే పాపంలో ఉంటామండి. అదే పెద్దగా లోయ, నాది ఇదే గ్రేట్ అనుకున్న ఆ లోయలోనే మునుగుతూ ఉంటాం పాపంలో. అదే గ్రేటు, అదే గొప్పతనం అనుకుంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడే అర్థమవుతుంది. అంచె దినాలు నాశనం కాకుండా, నిత్యాగ్నికి వెళ్లకుండా పరిమాణం మనకి ఇచ్చాడు.
ఇంతవరకునే నీ జీవితం, నీకు తెలుసా తర్వాత అంటే నాకు తెలియదు అంటావు. నువ్వెవరి జతతో ఉంటున్నావు? ఎవరు నీకు జత కాదు? డబ్బుని జత, ఆస్తిని జత, లోకముని జత, స్నేహితుని జత. సామెతలు 24వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ యందు దోషం లేదని దుష్టునితో చెప్పువాని అది ప్రజలు శపించుదు, జనులు అటువాని అందు అసహ్యపడు. ఈ రోజున నా మీద ఏదైనా దోషం ఉందో అంటే, అవును నేను దేవుని తెలుసుకున్నప్పుడు దోషినే, పాపినే, మురుకురాలనే, అవివేకిని, అహంకారిని. కానీ ఇప్పుడు ఈ మాట నువ్వు వింటున్నట్లయితే ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క దోషం లేదని దుష్టునితో చెప్పువాడిని మళ్ళా ప్రజలు శపించుదురు, జనులు అట్టి వాని యందు అసహ్యపడదు. జనాలే తీర్పు తీరుస్తారండి. మనం ఎట్లున్నాం, మన మాట ఎట్లుంది, మన బ్రతుకు ఎట్లుంది, మన చూపు ఎట్లుంది, మన ఆలోచన ఎట్లున్నాయి, జనాలే తీర్పు తీరుస్తారు. మధ్యవర్తి అయిన దేవుడు ఉన్నారు, అది మర్చిపోకండి. అన్యాయం జరుగుతుంది అంటే ముఖస్థుతి చేస్తున్నావు, మనుషులకి ఏదో నటిస్తున్నావు, ముఖం ముందు ఒక మాట వెనక ఒక మాట ఎన్ని రోజులు మాట్లాడతావు. కానీ యేసు ప్రభు మధ్యవర్తి అన్నాడు. ఈరోజు నీకు నాకు మధ్యవర్తి యేసు ప్రభువే. దుష్టుల స్నేహం ఈరోజు ఏమైతుంది? వారి నుంచి నువ్వు ఏదైపోవాలి. నీతిమంతుడు లేచినప్పుడంట ధైర్యం ఉంటుందట. అంటే నీతిమంతుడికి ఎవరున్నారు? సైన్యం లేదా? నీతిమంతుని గొప్ప సైన్యం ప్రభు రాజ్యమే, ప్రభు బిడ్డలే. చెడు స్నేహం విడిచినప్పుడు నువ్వు దేవుని స్నేహితుడు అవుతావు. ఒకవేళ దుష్ట పన్నాగాలు ఏమైనా ఉన్నాయా నీలో, అది తొలగించుకోవడానికి నువ్వేం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధ ప్రేమ కపటం లేదండి. పరిశుద్ధ ప్రేమ పన్నాగం చేయదండి. ఇంకా నిజమైన జ్ఞానము సామెతలు 9వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానం లేకపోతే నీవు ఇల్లు ఉండదు కదా, నీ నివాసములు ఉండవు. ఒకనొక టైంలో నేను కూడా చాలా కోపిస్తుందండి, నేను చాలా పాపిస్తుందండి, చాలా మూర్ఖిస్తుందండి, చాలా అవివేకినండి, అహంకారిని, గర్విష్ఠిని, పాపంతో ఉన్నదాన్ని. ఇంత మంచిగా మారడానికి గల కారణం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన వేదనైన నిన్ను విడువడు. ఈరోజున త్రోవతపున మానవునికి ఆత్మ సంబంధమైన పిలుపు. ఎక్కడికి వెళ్ళి తృప్తి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దాహం తినదు. దివారాత్రులు నువ్వు ఎన్ని కష్టపడినా, ఎంత సంపాదించినా నీకు దాహం తినదు. అపహసించకు, నష్టపోతావు అంటున్నాడు దేవుడు. బుద్ధి మాటలు నిందల వేయకు, బుద్ధి మాటలను వెక్కిరించకు. ఆత్మ సంబంధమైన జీవం గలవారు మాట్లాడుతున్న మాట, జీవమైన మాట, బ్రతికిస్తున్న మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజున ముచ్చుమ కంటే విలువైన మాట. పందుల ముందు ముచ్చాలేస్తే పందులు ఏం చేస్తాయండి? ఈ రోజున అవి తొక్కి వేస్తాయి. ముగ్గురిని అగ్గిల వేసినప్పుడు వారితో ఉన్న దేవుడు ఎటువంటి వాడు? 4వ వాడు ఎవరు? సజీవుడు. 4వ వ్యక్తి ఎవరు? పరిశుద్ధుడు. మరి చూడండి, 4వ వ్యక్తి మనకు కనబడుతున్నాడు, దూత యేసు ప్రభు గారు. ముగ్గురు వ్యక్తులను ఇక్కడ వేయడం చూస్తున్నాం. రాజు ముగ్గురిని వేసినప్పుడు ఆ ముగ్గురు మధ్యలో ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ. దానియేలు 1వ అధ్యాయంలో 17వ వచనంలో, నిజమైన జ్ఞానం కలిగిన వారు దీర్ఘాయువు కలిగి ఉన్నారట. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించిన సంవత్సరంలో అధికమవ్వాలంటే పిలుస్తున్నాడయ్యా. పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు. హృదయమా ఎగసి పాడుమా తట్టుచున్నాడు, యేసు తట్టుచున్నాడు. పరలోకపు ఆకాశంలో దేవదూతలతో నేను వెళ్ళిపోతున్నా పైకి. ఇదేంటి ప్రభు అన్నాడు. దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు, నువ్వు పరలోకమునందుకు వస్తావు అన్నాడు. అయ్యో ప్రభు, నేను ఇంకా భూమి మీద ఎక్కడ ఉన్నానంటే నువ్వు ఇక్కడికి వచ్చావని పరలోక సౌందర్యాన్ని చూశానండి, సియోను సౌందర్యాన్ని నేను కలిగి ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ప్రేతలుగా మాట్లాడి, నేను మరణంలో ఉన్నదానిగా మాట్లాడను. ప్రేతల కేకలు వేస్తున్నాయంట. ఎంత మాత్రమో దేవుని మాట వినకుండా ఉండాలి, గ్రహించి లేకుండా ఉండాలి, ఆధారం లేకుండా జీవించాలి.
యవ్వన దశలో పాపం ఎక్కడ జరుగుతుంది? ఈ రోజున పాపం ఎక్కడ జరుగుతుందంటే యవ్వన దశలో పాపం ఉంది. జాగ్రత్త నా కుమారుడా. కిరాతకమైన స్త్రీలు ఉన్నారు భూమి మీద, నిన్ను లాక్కుపోతారు. జాగ్రత్త. తెలివి లేని వాడిగా కూర్చుండకు, తెలివి లేని వాడిగా జీవించకు. పాపం దాచుకున్నట్లయితే నీకు మరణమే. ఆత్మలో దుష్ట పన్నాలు నీకుంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీకు విడుదల ఉంది. పాపంతో ఉండొచ్చు ఇంతవరకు. ఈ రోజు నిన్ను క్షమించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. విధేయులుగా ఉండమాదిరి చూపిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. ఆవిడ రాసిన ఆ పాటను చూసి నేను చాలా సంతోషిస్తాను. నిజంగా తండ్రి, విధేయతగా నాకు ఉండనేర్పావు కదా. నిజంగా తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎదుగు కనుక వీరిని క్షమించు. వారు ఆయన వస్త్రమును పంచుకుంటకే చీట్లు వేస్తున్నారు. తండ్రికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు అనే ఉత్తరవాది ఉన్నాడు. చిరక ఇచ్చాడు లోకమంతా, చేదునిచ్చాడు లోకమంతా. ప్రభుకి ఏమి ఇచ్చారంటే చిరక, చేదు అనుభవాలు ఇచ్చారు. ఏమి ఇవ్వలేదండి. మనం కూడా చేదు అనుభవాలు వచ్చి ఆయన శక్తిని కలిగి ఉన్నాం. ఈరోజు ప్రభు మన కోసం వేలాడి తీయబడ్డాడు. ఆ పవర్ మనం కలిగి ఉంటాడు, ఎంతో మంచిది. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పుతున్న మాట ఎవరిని కూర్చండి? ఇది ఒక దొంగని గురించి మాట్లాడుతున్నాడు. రెండో మాట, ప్రభువా మాకి తగును, కానీ నీకెందుకు అని దొంగ అడుగుతున్నప్పుడు, నీకెందుకు అన్నప్పుడు ప్రభు చెప్పుతున్న మాట, నీవు కూడా రేపు నాతో కూడా ఉంటావని. దొంగతో ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. దొంగను కూడా క్షమిస్తారని ఈ రోజున. శత్రువుని క్షమించే మనసు ఎవరికి ఉందండి ఈవేళ? నేడు నీవు నాతో ఉంటావన్నమాట. అంటే శత్రువుని కూడా పిలుచుకుంటాడు ప్రభు. మూడో మాట మనం గుర్తు చేసుకుందాం. యేసు తల్లి తాను ప్రేమించిన శిశుని పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎంతమంది చెప్తారండి ఈ రోజున? అమ్మా నీ కుమారుడు ఇదే అని చెప్తున్నాడండి శిలువ మీద ప్రభు మాట. నా తల్లి అనేది వారందరూ కూడా నీ కుమారుడు అన్నాడండి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ఈ రోజున దేవుని బిడ్డగా పెంచుతున్నారా? ప్రియ శిష్యులుగా మనం ఉంటున్నామా? బిడ్డలుగా ఉంటున్నామా? నాలుగో మాట మనం గుర్తు చేస్తున్నాడు దేవుడు ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. దేవా దేవా, దేవుని విడిచిపెట్టండి. దేవునికే మరపడతాడు క్రీస్తు ప్రభు. మన మధ్యవర్తి దేశ ప్రభు మనిషి ఆకారంలో వచ్చి, మనుషుల మధ్యలో వచ్చి, మనుషులుగా జీవించి, పగలు ఉదయము సాయంత్రము మరి అనుకున్న తిరిగి ఇంచుమించు 3 గంటలకు దుఃఖాక్రాంతులై శ్రమలను గురించి బిగ్గరగా మరణం గురించి ఆయన దేవునికి చెప్పుకుంటున్నాడు. ఈ రోజున పాపం మోసిన యేసుక్రీస్తు ఒక్కడేనండి. ఎవ్వరు పాపం పోయలేదు. మనందరి పాపం ఆయన మీద వేసినాం. మనందరి త్యాగం ఆయన త్యాగం మూర్తికి వచ్చాడు. చిరకను ఆయనకు అందించాం, చేదు చిరకను. ఏలి అంటే అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే ప్రభు గారు అడుగుతున్నాడు, ఏలియా వచ్చాడేమో అనుకుంటున్నారు యేసు ప్రభు. అంతే దాని మాట ఏంటి? దేవా దేవా నన్ను ఎందుకు విడుస్తున్నావు? విడిచితివని అర్థం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 5వ విషయం మరొకసారి చెప్తాను. నేను తప్పుకొనిచున్నాను దేవా, నేను తప్పుకొనిచున్నాను లేక నువ్వు నెరవేర్చిందని అర్థం. 6వ మాట మనం విందాం. సమాప్తమైనది తల వచ్చినాడు, ఆత్మను అప్పగించుకున్నాడు దేవుడు. క్రీస్తు మరణము సిద్ధపరిచిన వారికి అర్థమైంది, సిద్ధం లేని వారికి అర్థం కాదండి. సిద్ధపడుమా సంగమా, సిద్ధపడుమా జనాంగమా, సిద్ధపడుమా నా ప్రియ బిడ్డలారా అని ప్రభు పిలుస్తున్నాడు. మోసము వేషము జరుగుతుంది. 8వ అధ్యాయము 35లో క్రూరత్వం జరుగుతుంది భూమి మీద. సిద్ధపడుమా సిద్ధపడుమా అని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు మరణం ఈ రోజున మనల్ని సిద్ధపరిచింది. ఆయన మరణం కాకపోతే మనం తెలుసుకోకపోదు. ఆల్రెడీ క్రీస్తులు మరణించిన వారు తెల్ల వస్త్రాలతో పైకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను దర్శనం చూశాను, అందుకే నాకు సంతోషం. మరణం గురించి వేతన లేవు ప్రభు బిడ్డలకి. వేతన అనిపించదు, కష్టం అనిపించదు, ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా కొనసాగిస్తారు ప్రభు బిడ్డ. అది అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎవరైనా అట్లా అంటారండి ఈ రోజున? తండ్రి స్టెఫెన్ అన్నాడట,
తండ్రి నా ఆత్మని అప్పగించున్నాను. కొన్ని దినాలు దాక్కున్నాడు ప్రభు. ఎందుకంటే దాక్కుండవలసింది, ఎందుకంటే దాక్కున్నాడు, ఎవరికి కనబడకుండా ఎందుకు దాక్కున్నాడు అంటే నా పని ఇంకా ఉంది కదా అది ముగించలేదని దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు మీకు తెలుసా? ఒక దారికి వెళ్తే ఇంకో దారికి వెళ్ళాడు యేసుప్రభు గారు. ఎందుకంటే ఆ గ్రామం కావాలి, ఆ గ్రామం కావాలి. అందుకని ఈ గ్రామం రక్షించే వరకు కూడా ఆయన దివారాత్రులు ఆయన పని చేశాడండి. క్లుప్తంగా ప్రార్థన ఏమన్నాడంట? ఆత్మను అప్పగించుకున్నాను అని అన్నాడంటే. దేవునికి ఆత్మను అప్పగించాడు. మనలో ఆత్మ ఉంటుందండి. ఆత్మకు మరణం లేదు. శరీరానికి నువ్వు మరణించినట్టు చేసేస్తావు, పొంగదీస్తావు, పుష్పింపజేస్తావు, ఎన్నేనేస్తావు, కానీ ఆత్మకు మరణం లేదండి. శక్తి పొందుకో. ఇక చాలు పాపపు మాటలు, చాలుగా శాప బ్రతుకు చాలు నా జీవితానికి. అంతం సమయంలో నేను సముద్రం పక్కనే ఉన్నా. ఇదేంటనన్నా, సముద్రంలో ఎవరు ఉంటారండి? ఇది పెద్ద సముద్రం అండి. ఈ సముద్రంలో ఈత కొడుతున్నాం. ఈ లోకపు ఈత లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాథా అంటావా? ఈత కొడుతుంటే ఆ సముద్రంలో చేపలు ఈత కొడుతుంటే బస్సుల మీద, కార్ల మీద, నడకల మీద నడుస్తూ జీవిస్తూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఈ లోకంలో. ప్రభువా ఏంటని అడిగినా, నువ్వు సముద్రం పక్క నుండి ఏం చేస్తున్నావు ప్రభు మాట్లాడు, ప్రార్థన చెయ్యాలి. నేను పరిచయం అస్సలు చేయను అనుకున్నా. అందరు చచ్చిపోతే నీ సంతోషమా అని దేవుడే మాట్లాడాడు. నాకు ఆ ఇంజెక్షన్ అంటే కూడా ఇష్టం లేదు. అందరు ఇంజెక్షన్ కోసం భయపడితే అసలు ఇంజెక్షన్ కూడా నేను వేసుకోలేదు. మీకు తెలుసా? అంతే, కరుణగా వేసే రక్తమే నా కోసం కాచాడు. ఈ ఇంజెక్షన్ ఎందుకు వేసుకోవాలనుకున్నా? ఒక్క ఇంజెక్షన్ కూడా వేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రభు మాట వింటే ఇంజెక్షన్ కాదు, అసలైన రక్తమే ఇంజెక్షన్ అంటున్నాడు. అందుకే ప్రాణం ఆయన మనలో ఉన్నాడు. నమ్ముతున్నారా? ఎవరిలో ఉన్నారు మీరు? ఎవరిలో ఉన్నారు మీరంతా? మనతోనే ఉంది ఆయన ప్రాణం. ఈ ప్రాణం నీవిచ్చిన కృపాదానవే, నన్నిలలో కాపాడే నాదుడనివి. వ్యతిరేకంగా ఉండలేదు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఆయన రక్షణ నేను అందుకోలేకపోతున్నాను. ఇదేదిగా ఉండబట్టే ఆయన ప్రాణం నాలో వచ్చిందని అనుకుంటా. అలాగే మీరు కూడా మృతుడు కాదు ప్రభు, మనందరిలో కూడా జీవిస్తున్నాడు ప్రభు. మనందరిలో కూడా ప్రభు జీవిస్తున్నాడు. మీలో కూడా ప్రభు జీవిస్తున్నాడు. మరణం లేదు, యాతన లేవు. ఎవరికి మరణం? ప్రభు బిడ్డగా ఉండకపోతే మరణమే. ఈరోజు ఎంతమంది ప్రభు బిడ్డగా మీరు చూస్తున్నారు నాకు తెలియదు. ప్రభు మీతో ప్రేరేపిస్తే ఎంతో మీరు ఉన్నారు. ఒక్క ప్రభుకి ఇచ్చి ఆశీర్వాదం పొందుకో. మనసిచ్చి మీ రూపాయి ఇచ్చి ప్రభుకి ఆశీర్వాదం పొందుకోండి. అప్పుడు మీ కుటుంబంలో మీకు దీవెనలు, దేవునికి ఒక రూపాయి ఇచ్చి ఆశీర్వాదం పొందుకోండి అని ప్రభు చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తే కలుగుతున్నట్లయితే ఈ ఎంతమంది మీరు సేవ్ చేస్తారు నాకు తెలియదు. మీరు సేవ్ చేసినట్లయితే దేవుడు మీతో ఉండి దీవెనలు మీకు ఇస్తాడు. మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ యొక్క మాట మీరు అందుకొని ఇతరుల రక్షణ మీకు రక్షణ ఇచ్చిన దేవుడితో మీరు ఉంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, నష్టం పోడు. పరలోకపు దీవెనలు మీకు ఇంటి మీదకి వస్తాయి. సెల్ చూస్తే పాపం ఉంది, సెల్ చూడకండి. 24 గంటల రోజుకి చేస్తున్నారు. సెల్ కూడా మీకు లైట్ వద్దు. ప్రభు మార్గం గొప్పదని గుర్తించండి. ఆయన గొప్ప మాటలు వినండి. ఇది నాది కాదు, నేను మాట్లాడలేదు, దేవుడు మాట్లాడించాడు. గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఈరోజు నాయన నా తండ్రి విశ్రాంతి దినం విధేయతగా వచ్చారు, దీవెనలు కలిగి ఉన్నారు. ఇదిగో నాయన నీ మాట వినడం ద్వారా మీరు నష్టపోలేదు. ఇంకా ముందున్న దినాల్లో కూడా నీ కోసం విడుదల పొందుకుని బిడ్డగా జీవించడం జ్ఞానం దయచేయండి నాయనా. మరి విడుదల లేకుండా ఇంకా తిరుగుతున్నారు. దయతో క్షమించి మీరు నీ వైపు నీ మార్గంలో గొప్ప శక్తిని కలిగి ఉన్నారు. నేను మాట్లాడలేదు ప్రభా, మీరేం మాట్లాడి ఉన్నారు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు. గొప్ప సన్నిధి మీరు కలిగించారు, ధైర్యపరిచారు. ఆరోగ్య బలము శక్తి చీకటిని కాల్చివేసేస్తున్నాం. మరమని దురాత్మ దయ్యామ కాలిపోయేస్తున్నాం. దుష్ట సంతానం కాలిపోయేస్తున్నాం. మీరు ఆత్మలా కాలిపడేస్తున్నాం. ఎంతమంది అయితే దానిలో నష్టంలో కష్టంలో ఉన్నారో మీరు విడిపించి గొప్ప చేసి యవ్వనస్తులను రక్షించండి, చిన్న బిడ్డలను రక్షించండి, తల్లిదండ్రులు రక్షించండి, గర్భఫలాన్ని దీవించండి. పెళ్లి విషయంలో యవ్వనస్తులు కావాల్సిన జీవిత పాల్సిన దయచేసి దినము శుభదినంగా వారికి మార్చి దీవెనకరంగా వారికి ఉంచి మీరే మహిమ పొందండి. సాతానికి సిగ్గు నీ బిడ్డలకు జయం కలిగిస్తూ నజరేయుడు యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎంతమంది అయితే విని విశ్వసించి ఆదరణ పొందుకున్నారో మీరు ఫోన్ ద్వారా కామెంట్ చేయండి. మౌనంగా ఉండకండి. ప్రభు మీకు తోడేట్టుగా విన్న మీరందరూ కూడా కామెంట్ చేయాలి. ప్రభు ఏం మాట్లాడారు, మీతో ఏం మాట్లాడాడు నాకైతే తెలియదు. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే తప్పుగా చెప్పండి, ఏం కాదు.
నేను కూడా సరి చేసుకుంటాను. ధైర్యం పొందుకో నా కుమారుడా, నా కుమార్తెని దేవుడు పిలుస్తున్నాడు. ప్రభు మీకు తోడేది కాక.